అందరికీ నమస్తే అండి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ పోలీసులు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మొత్తం కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ ద్వారా సంగారెడ్డి జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు ఒక సమాచారం. అంటే ఇది స్టిల్ క్వశ్చన్ మార్క్, నిజమో కాదా అనేది తెలీదు. అంటే మేబీ 90% వాస్తవమే, క్వశ్చన్ మార్క్ తోనే వార్తలు వస్తున్నాయి. సంగారెడ్డి దగ్గర అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఆయన మీద 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సో ఈ 10 సెక్షన్లు కూడా ప్రూవ్ అయితే 7 సంవత్సరాల వరకు 10 సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేశారంట. అయితే ఇక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి. ఒక డ్రామా, ఒక పెద్ద నాటకీయపరమైన డ్రామాలు జరిగాయి. ఆ రోజు విధ్వంసం జరిగినప్పుడు ఆ రోజే ఈసీకి అండ్ పోలీసులకి తెలుసు కదా, పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం విధ్వంసం సృష్టించడం ఆ రోజే అక్కడున్న పోలింగ్ అధికారులు చూశారు కదా, ఆర్ఓకి తెలుసు కదా, సిఈసికి తెలుసు కదా, సిఈఓకి తెలుసు కదా, పోలీసులకు తెలుసు కదా. కానీ బయటకు వీడియో వచ్చే వరకు ఎందుకని అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోలేదు? ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశం. అలాగే ఆ తర్వాత అంటే పోలింగ్ అయిపోయి అక్కడ ఈవీఎం విధ్వంసం సృష్టించి బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళ ఆయన్ను నిలదీశారంట. సో ఆ మహిళను చాలా దారుణంగా తిట్టారంట, నేరుగా ఎమ్మెల్యే గారే. ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఒక వీడియో బయటకు వచ్చేసరికి 1 by 1 బయటకు వచ్చేస్తున్నాయి. అలాగే మరో చోట ఎక్కడైతే మొత్తం మాచర్ల నియోజకవర్గంలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఈ 7 చోట్ల కూడా టీడీపీ ఏజెంట్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా కొట్టారు. అంటే అసలు ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని అక్రమాలు చేయాలో, ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారు. అయితే చివరిగా ఒక ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ రోజు పోలీసులు ఉచ్చు బిగించడంతో సెంట్రల్ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా రెస్పాండ్ అవడం, ఈ వీడియోస్ అన్ని బయట ప్రపంచం సాధారణ జనం కూడా చూడడం, ఇప్పటికీ కూడా ఆయన్ను అరెస్ట్ చేయకపోతే ఇంకా జనం నవ్వుతారు, జనం చేత్కరిస్తారు అని పోలీసులు భావించిన తరువాత, ఈసీ కూడా భావించిన తరువాత అతని మీద సీరియస్ చేసేసరికి అతను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించారంట. గోవా లేదా ముంబై వెళ్లి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ల ద్వారా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించారంట. అయితే పోలీసులు కూడా ఇమీడియట్ గా లుకౌట్ నోటీస్ జారీ చేసి అన్ని ఎయిర్పోర్ట్లని అలర్ట్ చేసి, అలాగే ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుని ఓవరాల్ గా అరెస్ట్ చేశారు. సో మాచర్ల తీర్పు ఎలా ఉందో, మేబీ రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారో లేదో, తీర్పు ఈవీఎంలు నిక్షిప్తమైంది. ఒకవేళ ఇప్పుడు పోలింగ్ జరుగుంటే, ఈ సందర్భంలో ఆయన నిజస్వరూపం బయటకు తెలిసిన తర్వాత ఈ సందర్భంలో పోలింగ్ జరుగుంటే ఖచ్చితంగా ఆయన గెలిచేవాడు కాదు. కానీ పోలింగ్ జరిగిన రోజు అంతకుముందు ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉండొచ్చు కాక, కానీ బయట ప్రపంచం చూడలేదుగా, ఇటువంటి వీడియోలు బయటకు చాలా రాలేదుగా. ఆయన అనుచరులో, లేదంటే ఆయన అభిమానులో, లేదంటే ఆయన మద్దతుదారులో గొడవ చేయడం వేరు, ఆయనే నేరుగా చేయడం వేరు. ఎమ్మెల్యే ఎప్పుడూ కూడా వీధి రౌడీ కాదు. ఎమ్మెల్యేలకు బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళ అనుచరుల చేత చేయిస్తారు. ఈవెన్ టీడీపీలో కూడా అటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు నేరుగా ఇన్వాల్వ్ అవ్వరు, వాళ్ళ అనుచరుల చేత చేయిస్తారు. కానీ ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయనే నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. మరి బయటకు రాదు అనుకున్నారేమో విషయం, కానీ దురదృష్టవశాత్తు వచ్చేసింది. ఇక్కడ మరో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఘటన మీద వైసీపీ వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వట్లా. వైసీపీ వాళ్ళు యాక్చువల్లీ అదే జిల్లాకు చెందిన అంబటి రాంబాబు గారు ప్రతి ఇష్యూని ఆయన కవర్ చేస్తారు. కానీ ఎందుకో ఈ ఇష్యూలో ఆయన కవర్ చేస్తూ మాట్లాడట్లా. మాచర్ల పిన్నెల్లి గారికి సపోర్ట్ గా వైసీపీలో కీలక నాయకులు ఎవరూ రావట్లా. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బయటకు రాలా. అంటే కీలక నేతలు ఎవరూ రాలేదు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేగా. ఈ తప్పును వైసీపీ భరిస్తుందా, నెత్తిన వేసుకుంటుందా, లేదా మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.